హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మేధాంశ్ గారు కలిసి వాడి స్కూల్ హోంవర్క్ చేస్తున్నాము. ఓకే, సో వాడి స్కూల్ హోంవర్క్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట హోంవర్క్. సో మేధాంశ్ గారికి చదివి అది రాయాలి. ఓకే ఓకేనా, రెడీ కదా బ్రో? ఓకే, సో లెట్స్ డూ ఇట్. మేధాంశ్ గారి హోంవర్క్. సో క్వశ్చన్ ఏంటి? సో ఆర్ దీస్ క్యాట్స్ అంటే ఇది క్యాట్ కాదు, లయన్. నో, దీస్ ఆర్ నాట్ క్యాట్స్, దీస్ ఆర్ లయన్స్. సో మనోడు ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి మనోడికి. ఓకే, ఆల్రెడీ కొంచెం రాసిండు, రాయినా. ఏమవుతుంది? దీస్ ఆర్ ఎస్. గోట్ స్పెల్లింగ్ ఏంటి? GOATS గోట్స్. జీ రాయి, జీ క్యాపిటల్ జీ, క్యాపిటల్ జీ. క్యాపిటల్ జీ అన్నా నేను, స్మాల్ జీ అనలేదు. ఎరేజర్ ఎక్కడ ఉంది? నీ బాక్స్లో ఉంది కదా. టేక్ ద బాక్స్, ఓపెన్ దిస్. జస్ట్ ఓపెన్ ఇట్. అమ్మ బాక్స్ ఏందో 2 ఉన్నాయి, షార్ప్నర్ ఒకటి, ఎరేజర్ ఒకటి. బాక్స్ బాగుంది. చిన్నపిల్లల దగ్గర చిన్న చిన్న బాక్సులు ఇలా క్యూట్గా చాలా సూపర్గా ఉంటాయి. మనం కూడా చిన్నప్పుడు ఇట్లాంటి మస్తు చూసినాము. జీ ఒక్కటే రబ్ చేయి. ఓకే, క్యాపిటల్ జీ రాయాలి నువ్వు. రాయి. OATS ఫుల్ స్టాప్, డాట్ పెట్టు. ఓకే, సో మనోడు ఆన్సర్ ఏం రాసిండు? ఆర్ దిస్ టైగర్స్ అని క్వశ్చన్ అంటే నో, దీస్ ఆర్ నాట్ టైగర్స్, దీస్ ఆర్ గోట్స్. ఓకే, సో నైస్ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఇది. 5 minutes later. మా మేధాంశ్ గారు హోంవర్క్ రాయడం స్టార్ట్ చేసిండు, కరెంటు పోయింది. చెప్తాం రాయండి. యో, వెరీ గుడ్ బ్రో. సో మొత్తానికి మేధాంశ్ గారు ఒక హోంవర్క్ అయిపోయింది. చూపి నీ హోంవర్క్ చూపి అందరికి. సో మేధాంశ్ గారు మొత్తానికి హోంవర్క్ ఫినిష్ చేసేసిండు, అన్ని కరెక్ట్గా రాసిండు, నీట్గానే ఉంది హోంవర్క్. హ్యాండ్ రైటింగ్ కూడా వెరీ గుడ్ నాన్న. నీకు 5 స్టార్ గుడ్ రావాలి నీకు. వేరే ఇంకా 2 హోంవర్క్స్ ఉన్నాయి, చూపి ఒకసారి. చూపి ఇదేంటి? ఏం రాయాలి ఇది? వైల్డ్ యానిమల్ స్పెల్లింగ్స్ రాయాలా? ఓకే, అదేంటి చూపి. ఎడిషన్సా? మ్యాథమెటిక్స్. ఓకే ఓకే, ఇప్పుడు ఈరోజు ఇది రాయాలి హోంవర్క్. ఇక్కడ ఈరోజు ఎడిషన్ స్టోరీస్ అంట. సో ఇవి 2 రాయాలి మనం ఈరోజు. ఆల్ రైట్. ఓకే, ఏది రాద్దాం ఫస్ట్? ఏది ఇదే రాద్దామా? దా, నీ పని చేస్తుందా? సో అంటే ఇప్పుడు ఎడిషన్ స్టోరీస్ అని ఉంది, అంటే స్టోరీ లాగా ఇచ్చారనమాట వీళ్ళకి ఎడిషన్ చేయడము. ఓకే, ఇది నీకు ఎట్లా చేయాలో ఐడియా ఉందా నీకు? తెలియదా? ఇక్కడ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతుంది? అదే ఈ అమ్మాయి ఇక్కడ వీళ్ళ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో అడుగుతుంది. ఓకేనా, హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్ ఆల్ టుగెదర్ అంటే మీ ఇద్దరి దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయని అడుగుతుంది. ఈ అబ్బాయి దగ్గర, ఈ బాయ్ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ 4 రాసుకుంది. అమ్మాయి దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ప్లస్ 3. ఏమన్నది? ఆల్ టుగెదర్ వీ హ్యావ్ హౌ మెనీ బుక్స్ అంటే ఎన్ని బుక్స్ ఉన్నాయి మొత్తం ఇద్దరి దగ్గర కలిపి? 4 + 3 ఎంత? 4 ఎంత? 7. ఎట్లా కౌంట్ చేసినావు? అక్కడ 7 ఆన్సర్ వాళ్ళు రాసి పెట్టిర్రు. ఓకే, అయితే ఇప్పుడు మనము ఇది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కదా, ఇది మనం చేయాలి. ఓకేనా, వాళ్ళకి తెలుసు నాన్న. ఫస్ట్ నువ్వు ఇది చెప్పు నాకు ఆన్సర్. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏముంది? హౌ మెనీ కార్స్ డూ యూ హ్యావ్ ఆల్ టుగెదర్ అంటే ఇక్కడ ఈ అబ్బాయి అమ్మాయి దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయో చెప్పమంటున్నది. ఓకేనా, ఈ అబ్బాయి దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 రాసుకో. ఇక్కడ అమ్మాయి దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 రాయి. ఇప్పుడు 4 + 4 ఎంత? 4 + 4 కౌంట్ చేయి. నువ్వే చెప్పు. 5 అంటే నన్ను అడుగుతుంది. 4 in the mind and 4 in the hand. 1 2 3 4 ఎంత? 4 in the mind అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? 1 hour later. 4 in the mind అంటే ఆల్రెడీ 4 ఉన్నాయి మన దగ్గర. ఇంకో 4 రాసినాం కదా ఇక్కడ. +4 అంటే ఆ 4కి ఇంకో 4 యాడ్ చేయాలి. ఓకేనా, 4 5
4, 5, 6 6, 7 7, 8 4 ఫింగర్స్ కదా 8 కదా ఆన్సర్. అర్థమైందా? అర్థమైంది. ఎట్లా అర్థమైంది చెప్పు? 4 ఇన్ ద మైండ్. 4 in the mind. ఇంకోటి 4 add చేయాలి. యాడ్ చేయాలి. 5 6 7 8 5, 6, 7, 8. ఆన్సర్ ఏమవుతుంది? 8. రైట్. అయిపోయింది. సో మొత్తానికి ఇంకో హోంవర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. మీరు కూడా నాకు తెలిసి మీ పిల్లలకి ఇలానే చెప్తుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంత కష్టపడి చిన్నప్పుడు మేము కూడా అట్లనే చదివినాం అనుకోండి. ఇగో ఇది కూడా ఉంది. వీళ్ళకి ఇంకా స్టోరీస్ రూపంలో ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉంది అరేంజ్ చేసుకోవడానికి. Animal story అంట. ఎక్కడ? వైల్డ్ యానిమల్స్. ఇది మేధాంశాడు, ఇది నేను. కరెక్టే కదా? అక్కడేంటి? నేను, ఇది నువ్వు. ఇది ఎవరు మరి? ఓకే కమాన్. ఫస్ట్ ఏంటి ఇక్కడ? 2 hours later. Peacock. వెరీ గుడ్. సో మా మేధాంశాడు హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఫైనల్గా. సో మీకు ఎలా అనిపించింది మా మేధాంశాడి హ్యాండ్ రైటింగ్? మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు వాడికి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మేధాంశాడ్ మీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. Bye-bye. 10-50 likes ఇవ్వండి ఈ వీడియోకి. 10-50 lakhs? అవును. 10-50 లైక్స్ అంటున్నావా? 10 to 15 లైక్స్ కావాలా ఈ వీడియోకి? ఓకే, సో విన్నారు కదా మా మేధాంశాడికి 10 to 15 లైక్స్ కావాలంట ఈ వీడియోకి. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వీ బోత్ ఆర్ సైనింగ్ ఆఫ్. బాయ్. Bye-bye.